పంజాబ్ హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఢిల్లీ చలో కార్యక్రమంతో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ట్రాక్టర్లలో వస్తున్న రైతులను కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. శంభు సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రకటిస్తే నిరసన విరమిస్తామని రైతులు చెబుతున్నారు. మరోవైపు మరోసారి రైతు సంఘాల నేతలను కేంద్రం చర్చలకు పిలిచి శాంతిని కాపాడుకోవడం ముఖ్యమన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోసారి రైతు సంఘాల నేతలను చర్చలకు పిలిచింది కేంద్రం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పైన బాష్పవాయు గోళాలని ప్రయోగిస్తున్నారు భద్రతా దళాలు. దీంతో రైతులంతా కూడా పరుగులు తీస్తూ చెల్లాచెరైన పరిస్థితి ప్రస్తుతం శంభు బార్డర్ వద్ద నెలకొంది. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ రైతు ఆందోళన కొనసాగుతోంది. 9 రోజులుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే రైతులు బైఠాయించారు. ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీ చలో ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. రైతు డిమాండ్లను నెరవేర్చాలి అన్న ముఖ్యంగా లక్ష్యంతో రైతులంతా కూడా సంయుక్త కిసాన్ మోర్చా అలాగే పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ప్రధానంగా 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రైతు నిరసనలకి పిలిపివ్వడం జరిగింది ఢిల్లీ చలోకి. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా రైతుల డిమాండ్లకు సామరస్యపూర్వకమైన పరిష్కారం చూపకపోవడంతో ప్రస్తుతం రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే 5వ విడత చర్చలకు కూడా కేంద్రం ఆహ్వానించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇటు శాంతియుతంగా ఉండాలి, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, చర్చలకు ముందుకు రావాలి అని చెప్పి రైతుల్ని చర్చలకు ఆహ్వానించారు. అయితే రైతుల నుంచి ఎటువంటి స్పందన కూడా ఇప్పటి వరకు 5వ విడత చర్చలకు సంబంధించి రాలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే శంభు సరిహద్దుల వద్ద ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు ప్రొక్లైనర్లు అలాగే ట్రాక్టర్లు ట్రక్కులతో ఢిల్లీ వైపుకి సాగేందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ముందుకొస్తున్న తరుణంలోనే బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తూ ఇటు రైతుల్ని అడ్డుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో నెలకొంది. కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక పక్క చర్చలకు పిలుస్తూ మరో పక్క ముఖ్యంగా భద్రతా దళాలతో తమను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పి రైతు సంఘాలు కేంద్ర తీరుని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా కొందరు రైతులకి గాయాలు కూడా అయ్యాయి. ఇటు బాష్పవాయు గోళాలను ప్రయోగించడం అలాగే రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని పంజాబ్ హర్యానా సరిహద్దులో నిలిపివేయడం జరిగింది. అలాగే ఇటు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఇటు హర్యానా ప్రభుత్వం పంజాబ్ పోలీసులకి ఒక లేఖ రాయడం జరిగింది. ఎటువంటి భారీ యంత్రాలు ముఖ్యంగా ప్రొక్లైనర్లు కానీ అలాగే ఇతర వాహనాలని ఇటు సరిహద్దుల వద్దకు అనుమతించొద్దు అని చెప్పి ఇప్పటికీ ఒక లేఖ రాశారు. అలాగే దానికి అనుగుణంగా ముఖ్యంగా ముందస్తుగానే ఇటు ఎలాగూ ఈ చర్చలు విఫలమవుతాయన్న ఉద్దేశంతో భాగంగా ముందస్తుగానే ప్రొక్లైనర్లను సిద్ధం చేసుకున్నారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేసుకున్నట్లుగా ట్రాక్టర్లని అలాగే ట్రక్కుల్ని ప్రొక్లైనర్ వాహనాలని సిద్ధం చేసుకున్న పరిస్థితి. వాటి ద్వారా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుండడంతో ముఖ్యంగా బ్యారిగేడ్లకు క్రేన్ల మాదిరిగా అదనపు యంత్రాలని తొలగించి వాటన్నిటిని తొలగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ వెళ్లడమే తమ లక్ష్యం అన్నట్లుగా రైతులు వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే ధీటుగా రైతుల్ని ముఖ్యంగా నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అందులో భాగంగానే ముఖ్యంగా వారిపైన టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటుగా రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది పంజాబ్ హర్యానా సరిహద్దులు అనేవి. సో ఖచ్చితంగా మా డిమాండ్లను నెరవేర్చాలి, రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అలాగే రైతు రుణమాఫీ, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ సహా రైతులకు పింఛన్లు అలాగే ఇటు ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రోజువారీ కూలీని 700కు పెంచుతూ 200 రోజుల పని దినాలని ప్రకటించాలి. అలాగే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. అలాగే లఖింపూర్పై ఘటనకు సంబంధించిన బాధ్యులను శిక్షించాలి. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలనడంతో పాటుగా రైతులకు స్మారక చిహ్నం అలాగే ఇటు భూసేకరణ చట్టానికి సంబంధించి 4 రెట్ల పరిహారం 2013 చట్టానికి అనుగుణంగా కేటాయించాలి. ఇటువంటి అలాగే వ్యవసాయాన్ని ఇటు కాలుష్యం చట్టం నుంచి మినహాయించాలి అన్న అంశాలను కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎంఎస్పీకి సంబంధించి కానీ అలాగే పంట వ్యర్థాల దహనానికి సంబంధించి కానీ రైతులపై కేసుల విషయానికి సంబంధించి కానీ అన్నిటి గురించి కూడా మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చలకు ముందుకు రావాలి కానీ ఎటువంటి హింసాయుత వాతావరణానికి కూడా పాల్పడవద్దు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా రైతు సంఘాల నాయకులకి పిలుపువ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు రైతుల నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు చలో ఢిల్లీకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ వైపు వస్తున్న రైతుల్ని పూర్తిగా నిలువరించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇటు ఢిల్లీ సరిహద్దుల్లో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు సింగు టిక్రీ అలాగే ఘాజీపూర్ సరిహద్దుల్లో
భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి, వాహనదారులు సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో నెలకొంది. సో ఒకవేళ రైతులు 5వ విడత చర్చలకు ముందుకు వస్తే కనుక కేంద్రం మళ్ళీ ఎటువంటి కొత్త ప్రతిపాదనలు ఉంచుతుంది, రైతుల ఆందోళన విరమింపజేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రధాని మోడీ ముందుకు రావాలి, రైతులకు సంబంధించి ఎంఎస్పీకి చట్టం తీసుకురావాలి, ఆ తర్వాతే మేము మా నిరసన విరమిస్తా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం 17వ లోక్సభకు సంబంధించి పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిసిపోయాయి. మరి 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. సో ఇప్పటికిప్పుడు చట్టం చేసే పరిస్థితి అయితే లేదు కాబట్టి కేంద్రం నుంచి ఒక అష్యూరెన్స్ అయితే రైతులు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి, ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కూడా జరగబోతుంది కాబట్టి సాయంత్రం ఏమన్నా కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా, రైతుల ఆందోళన విరమించే దిశగా కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే రైతుల్ని సమర్థవంతంగా భద్రతా దళాలు అయితే నిలువరిస్తున్నాయి. వారిపైన బాష్పవాయు గోళాలు సహా రబ్బర్ బుల్లెట్లను కురిపిస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైతులు కూడా దీటుగా మాకు మా డిమాండ్లను నెరవేర్చడం లేదు కాబట్టి మాకు ఢిల్లీ వెళ్లే అవకాశం కల్పించాలని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో నెలకొంది. గోపి, అంటే కేంద్రం మరోసారి రైతుల్ని చర్చలకైతే పిలిచింది. ఒకవేళ చర్చల దశకు వచ్చినట్టయితే కేంద్రం ఎటువంటి వ్యూహాలు అనుసరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కూడా కొంత శాంతింపజేసేందుకు ఎటువంటి చర్యలు, ప్రణాళికలు రూపొందించే ప్రయత్నం కేంద్రం చేసే అవకాశం ఉంది? ఎస్ సార్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ ఇటీవల బీజేపీ జాతీయ సమావేశాలు జరిగినప్పుడు రైతుల ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలి, ఇది తీవ్రస్థాయి దాల్చుతుంది, ఇది ఎన్నికల పైన కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కూడా జాతీయ సమావేశాలు జరిగిన సందర్భంగా కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే కేంద్రం కూడా ఈ అంశం కేంద్రం మనసులో కూడా ఉంది. అయితే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో అవుట్ ఆఫ్ ది బాక్స్, ముఖ్యంగా చట్ట రూపం కాకుండా ఒక హామీని అష్యూరెన్స్ రూపంలో ఒక ఒప్పందం, ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా, నాఫెడ్ ద్వారా, అలాగే ఇతర కార్పొరేషన్ల ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ముఖ్యంగా పత్తి పంటకి వచ్చే 5 ఏళ్ల పాటు కూడా ఖచ్చితంగా మేము మద్దతు ధరకే ఆ పంటను కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన పత్తి కానీ, అలాగే పప్పు ధాన్యాలు కానీ, మొక్కజొన్న కానీ ఇటువంటి ధాన్యాలను పండించడం వల్ల పంజాబ్ లో ప్రధానంగా చెరుకు, గోధుమ, అలాగే వరి ఎక్కువగా పండుతూ ఉంటుంది. సో క్రాప్ డైవర్షన్ కూడా జరుగుతుంది, భూసారం పెరుగుతుంది, అలాగే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. సో ఇది అన్ని రకాలుగా కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, దేశ వృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ప్రతిపాదనని రైతుల ముందు కేంద్రం ఉంచడం జరిగింది. కానీ ప్రధాన డిమాండ్లు అన్ని పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొత్త అంశాలను కేంద్రం తెర మీద తీసుకొస్తుందంటూ రైతులు కేంద్రం ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించి తమ ఢిల్లీ చలో అంశానికే వాళ్ళు కట్టుబడి నిరసనకు ముందుకు వచ్చారు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేంద్రం చర్చలకు పిలిచింది కాబట్టి కొత్త ప్రతిపాదన ఏమన్నా కేంద్రం ఉంచుతుందా, రైతుల ముందు ఉంచుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 5వ విడతకి చర్చలకైతే కేంద్రం ఆహ్వానించడం జరిగింది, కానీ రైతుల నుంచి మాత్రం ఎటువంటి సానుకూల స్పందన అనేది ఇప్పటి వరకు అయితే రాలేదు. సో చూడాలి ఏ విధంగా ముఖ్యంగా కేంద్రం వ్యవహరిస్తుంది, కేంద్రం ఏమైనా కొత్త ప్రతిపాదనలు రైతుల ముందు ఉంచుతుందా, లేక కేబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం జరగబోతుంది కాబట్టి సో దానిలో ఏమన్నా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా. ప్రస్తుతం ఎలాగూ ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరిగే పరిస్థితి లేదు, 17వ లోక్సభకు సంబంధించిన కాల పరిమితి ముగియబోతోంది, అలాగే ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది కాబట్టి సో కేబినెట్ లో ఏవైనా ముఖ్యంగా రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని దాన్ని ముఖ్యంగా రైతుల ముందు నుంచి రైతుల మద్దతు కూడా ఎన్నికల్లో పొందే విధంగా బీజేపీ ప్రభుత్వం ఏమైనా వ్యవహరించబోతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒక పక్క సైనిక పరమైన చర్య అంటే పోలీసు దళాలు, భద్రతా దళాల ద్వారా రైతులను నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే కోర్టు ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం, ఇటు హర్యానా ప్రభుత్వం ముఖ్యంగా ఒక అప్లికేషన్ ఈ రోజు చండీగఢ్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. వెంటనే రైతుల ఆందోళన విరమించే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు తమ ట్రాక్టర్లని మోడిఫై చేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. సో వారి నిరసన నిలువరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అయితే అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది, అత్యవసర విచారణ చేపట్టాలని. సో ప్రస్తుతం ఆ అత్యవసర విచారణకి చేపట్టలేమని చెప్పి వచ్చే వారం విచారణ చేపడతామని అయితే ఇటు పంజాబ్ హర్యానా పంజాబ్ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో చూడాలి ఏం జరగబోతుంది, కేంద్రం ఎటువంటి ప్రతిపాదనలు రైతుల ముందు ఉంచుతారు, రైతులు ఏం చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.